మా అమ్మాయితో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది ఏదో సంక్రాంతి ఊరు వెళ్ళడం సినిమాల గురించి ఏదో డిస్కషన్ చేస్తే నేను రెండు సినిమాలు చూపించిన నాకు అంటే ఏం సినిమాలు అన్నా ఒకటి చిరంజీవి గారి సినిమా మీరు పెద్ద పేరు చెప్పేటప్పటికి పిల్లలకి పేరు తిరగట్లేదు అదో ప్రాబ్లం. ఇంకోటేమో రామ్ చరణ్ది పెద్ద చూపించబట్టు. సో అది టార్గెట్. అంటే మనం ఇచ్చే పాటలు కానీ అన్నీ కానీ 100 million సాంగ్ ఏంటంటే వాట్ ఈస్ ద మీరు చెప్పండి, మీరు ఇంటర్నెట్ సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మనకు జీరో పుష్. మనం ఆర్గానిక్గా 105 million 104 million అయింది ఒక సాంగ్. ఆడియన్స్ ఆర్ ఎంగేజ్ టు దట్ కంటెంట్. వాళ్ళు ఈ సినిమా చూడటానికి లేకపోతే ఈ సినిమా పట్ల వాళ్ళు ఆసక్తితో ఉన్నారండి, సింపుల్. సో అలాంటిది జెన్యూన్గా మన ఆడియన్స్ మన సినిమాల్ని మన కంటెంట్స్ లైక్ చేస్తున్నప్పుడు ఒక 1% 2% 24 గంటలు కూర్చొని టైప్ చేస్తూ ట్వీట్లు వేసుకుంటే కూడా మనకి ఏం జరుగుతుంది నష్టం? ఒక్క టికెట్ అన్న తగ్గించగలరా? రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి వెళ్ళే ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా దాన్ని ఆపగలరా? ఏమైనా చేయగలరా? ట్రై చేయమనండి. ట్వీట్స్ వోంట్ ఎఫెక్ట్ ఎ ఫిలిం. ట్వీట్స్ కెన్ ఎఫెక్ట్ దట్ పర్సన్స్ హ్యాపీనెస్ ఆర్ పీస్ టు ద సమ్ ఎక్స్టెంట్. ఏముంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే వరకు అంతకు మించి ఏం ఉండదు. తర్వాత ఏముండదు. సో అందుకే చెప్తున్నాను, నేను చూస్తుంది కాదు, సినిమా రిలీజ్ అయ్యాక ట్విట్టర్ ఓపెన్ చేసి ఏమనుకుంటారా? చూడ చూసి నవ్వుకుంటాను. ఏం చేస్తాను, మీరే తిడతారు, మీరే పొగుడతారు, అంతా మీ ఇష్టం. కానివ్వండి, మళ్ళీ అలాగే 6 నెలల తర్వాత వస్తారు, ఈసారి దొరుకుతాడు, నేను ఎప్పుడు దొరుకుతానా అని ఫీలింగ్. దొరికే టైం అంటే ఈసారి దొరుకుతాడు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక అలా కొట్టేస్తాడు రైడ్ అది దగ్గరికి. నేను హానెస్ట్గా నేను ఎంచుకున్న కథని జెన్యూన్గా దానికి ఏమేం కావాలి, ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, దాని విత్ ఇన్ ద బడ్జెట్ నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేస్తాను. సో ఇక్కడ ఎవరు సక్సెస్కి అతీతులు గారు, ఫెయిల్యూర్కి అతీతులు గారు. ఏ టైంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో నాకే తెలియదు నేను ఎప్పుడు ఫెయిల్యూర్ ఇస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఆమ్ వెరీ ఫోకస్డ్. ఒక మంచి ఫిల్మ్ డెలివరీ చేయాలని ట్రై చేస్తున్నాను, ఆ ప్రాసెస్లో వెళ్తున్నాను.